తలకిందులు నిరాశను కలిగించిన లోక్సభ ఫలితాలు అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశాం. విజయాలతో పాటు అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాం, కష్టపడతాం. ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ స్పందన, మళ్ళీ ప్రజల పక్షాన నిలబడాలి మీరు. వారణాసిలో మోడీ ఘన విజయం. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్పై 1,52,513 ఓట్ల తేడాతో ఘన విజయం. వారణాసి నుంచి మూడోసారి విజయం సాధించిన కాటన్ ఎంత మంచి ఉంది. ఎట్లా ఆలోచిస్తాం? మోడీ నిలబడ్డాడుగా, లేచిండు అన్నట్టు. లేచిన తర్వాత ఏమైపోయిందంటే ఇక కూటమిలు అందరూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున గారికి, ఇక్కడ నితీష్, ఇక మమతా, బిఎస్పీ, వీళ్ళందరూ, శరద్ యాదవ్, ఈమె మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇక్కడ లాస్ట్ పెట్టిరా. జైలు పోయేటోళ్ళు లాస్ట్ పెట్టిరు, జైలు పోయిన కానీ లాస్ట్ పెట్టిరు. అంతేనా? కాటన్ బాగా చేస్తారన్న నిజంగా, ఆర్టిస్ట్లు అన్న. ఇక నీట్ యూజీ తీజీ ఆన్సర్ కీ విడుదల, ఇక వీళ్ళకి విద్యార్థులకు దరఖాస్తుకు సంబంధించింది ఇది. ఇక కుప్పగూలిన స్టాక్ మార్కెట్లు అంట. ఎగ్జిట్ పోల్స్కు నేటి ఫలితాలకు చాలా తేడా. తీవ్ర ఒడిదుడుకులకు గురైన సెన్సెక్స్, నిఫ్టీ ఒకే రోజు 4,000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ కేవలం 15 నిమిషాలు 14 లక్షల కోట్లు ఆవిరి. 2020 తర్వాత గరిష్ట నష్టాలను చవి చూసిన నిఫ్టీ. ఇక ప్రజా తీర్పు శిరసావహిస్తాం, ఎందుకు ఓడించారో తెలియదు కానీ తొక్కిర్రా. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి దారుణ భంగపాటు. ఊహించని రీతిలో 11 స్థానాలకి పరిమితము. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా లేఖను గవర్నర్కు పంపిన జగను. ఇప్పుడు జగన్ పరిస్థితి ఏందో ఆలోచించుకోవాలి, ఎందుకంటే ఘోరంగా ఉంటుంది. జైలు పంపుతారే, జైలు పంపుతారు. ప్రతిభ కనీసం ఓట్లు రాలేదు కదా. ఈయన చేసిన తప్పులు ఉన్నాయి కొన్ని, ఎందుకంటే 3 రాజధానులు పెట్టిన, ఏది కరెక్ట్ లేదు. అలా 3 పెడతారే, 3 రాజధానులు చెప్తే 10 సంవత్సరాల నుంచి రాజధాని నిర్మించుకోలేడు. అసమర్థ అమరావతి అంటారు ఓసారి, విశాఖపట్నం ఓసారి అంటారు. ఈ హైదరాబాద్ ఉన్నది మనకు ఆల్రెడీ ఎందుకు అని మళ్ళీ అట్లా అంటారు. మాట్లాడుకుంటారు, అది ఎఫెక్ట్ పడేది, రైతులది కూడా ఎఫెక్ట్ పడేది. ఆడ గుండాయిజం ఎక్కువ, మెయిన్ అది గుండాయిజం, రౌడీజం. వైసీపీ అనగానే వల్గర్ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారుగా, పలానా వాళ్ళు, అది వాళ్ళతో పోయింది.